హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ ప్రిపరేషన్ టు సక్సెస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో మనందరం కూడా నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. అంటే అది ఎప్పుడు పర్టికులర్ డేట్ అనేది చెప్పలేము, బట్ వస్తాయి. ఓకే, సో మనం ప్రిపరేషన్ని రీస్టార్ట్ చేయాలి మళ్ళీ. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, లేదు ఆల్రెడీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, సో టీజీపీఎస్సీ గ్రూప్ 1. సో నేను ఆల్రెడీ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అండ్ బుక్ లిస్ట్ వీడియో చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, సో మనకి అంటే ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్ అది తెలియదు ఎప్పుడు వస్తుందండి, బట్ మనకి అకార్డింగ్ టు దట్ మేబీ జూన్లో ఉండొచ్చు ఎగ్జామ్. ఓకే, సో మనకి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. ఓకే, సో మనకి టైం ఉంది. సో డిసెంబర్ మంత్ అంటే ఈ మంత్ మనకి 16 days ఆఫ్ టైం ఉంది కాబట్టి, సో ఈ మంత్లో మనం ఏ సబ్జెక్ట్స్ని ఫినిష్ చేయాలి? సో పాలిటీ అండ్ ద గవర్నెన్స్. సో ప్రియారిటీ సబ్జెక్ట్స్ని ఫస్ట్ ఫినిష్ చేసుకుందాం మనం. సో ఇక్కడ ఒకటి ప్రిలిమ్స్ మెయిన్ సపరేట్ అని చదవద్దు. ఓకే, గ్రూప్ 1కి కంబైన్ చేసి చదవాలి. ఏవైతే టాపిక్స్ మనకి మెయిన్స్లో ఉన్నాయో సో దానికి కొంచెం ఫోకస్డ్గా చదవాలి, ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ చేయాలి కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మన ఓవరాల్ ప్రిపరేషన్ కంప్లీట్గా కూడా మనం చదివే డైలీ దాంట్లో తెలంగాణ మూమెంట్ ఒక్క టాపిక్ అన్నా చదవాలి కంపల్సరీ. ఓకే, ఎందుకంటే ఇది 150 మార్క్స్ పేపర్ కాబట్టి, సో డైలీ ఒక 1 hour దానికి మనం చదవాలి, టైం ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ జనవరి మంత్ ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ హిస్టరీ. ఫిబ్రవరి 28 days ఇండియన్ జోగ్రఫీ అండ్ తెలంగాణ ఎకానమీ. మార్చ్ 31 days తెలంగాణ జోగ్రఫీ, ఇండియన్ సొసైటీ. ఏప్రిల్ మంత్ ఇండియన్ హిస్టరీ అండ్ ఎన్విరాన్మెంట్. మే మంత్ 31 days తెలంగాణ పాలసీస్ అండ్ జనరల్ సైన్స్. సో మనకి టోటల్గా ఎన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అండ్ 13 సబ్జెక్ట్స్ మనకు కవర్ అయిపోయాయి. ఓకే, సో మరి ఈ డైలీ ప్లాన్ ఎలా ఉండాలి? ఓకే, మనకి ఇన్ని సబ్జెక్ట్స్ కవర్ కావడానికి మనకి డైలీ ప్లాన్ ఎలా ఉండాలి? ఓకే, అది చెప్తాను. సో డైలీ షెడ్యూల్ మనకి డే స్టార్ట్ చేయడం రివిజన్తో స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా, ఎందుకంటే మనం ఆల్రెడీ చదివాం కాబట్టి మనకి అది ఒకసారి రివైజ్ చేస్తే మనకు ఆ డే అంతా ఏంటంటే ఫ్రెష్ మైండ్ ఉంటుంది, అంటే లైక్ ఒక టైప్ ఆఫ్ మోటివేషన్ అనమాట. నెక్స్ట్ 4 hours సబ్జెక్ట్ చదవాలి, అంటే పాలిటీతో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి పాలిటీ సబ్జెక్ట్ని. నెక్స్ట్ 1 hour ఆన్సర్ రైటింగ్. మీరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నారో దాంట్లో నుంచి జస్ట్ క్రియేట్ యువర్ ఓన్ క్వశ్చన్. మీరు క్వశ్చన్ ప్రిపేర్ చేసుకొని మీరు దానికి ఆన్సర్ రాయండి. నెక్స్ట్ 1 hour ప్రాక్టీస్. ఈ ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ ప్రిపరేషన్ మనం ఎన్ని డేస్ అయితే గ్రూప్ 1కి ఎగ్జామ్ వరకు కూడా నేను డైలీ 20 to 25 ఎంసీక్యూస్ని నేను పోస్ట్ చేస్తాను, వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, సో కంప్లీట్ మన ఓవరాల్ ప్రిపరేషన్ గ్రూప్ 1కి. ఓకే, నోటిఫికేషన్ ఎప్పుడు నుంచి అండ్ ఎగ్జామ్ వరకు కూడా. ఓకే, డైలీ ఆన్సర్ రైటింగ్ అండ్ ద ఎంసీక్యూస్ ఇవి మాత్రం స్కిప్ చేయకూడదు. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ప్లాన్. ఈ ప్లాన్ అనేది మనం రేపటి నుండే ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, పోస్ట్పోన్ చేయకూడదు, రేపటి నుండి స్టార్ట్ చేస్తున్నాము. సో నేను డైలీ మార్నింగ్ ఏం చేస్తాను అంటే మనకి టు పాలిటీ గవర్నెన్స్ కదా, సో పాలిటీలో ఏ టాపిక్స్ చదవాలి, ఆన్సర్ రైటింగ్, ఒకవేళ క్వశ్చన్ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో మీకు క్వశ్చన్ మీకు నచ్చింది ఏదైనా ఉంటే తీసుకుని దానిపైన కూడా ఆన్సర్ రాయండి, క్వశ్చన్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఓకే, అండ్ తెలంగాణ మూమెంట్ టాపిక్స్ కూడా ఏం చదవాలి అనేది నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, సో డైలీ షెడ్యూల్ ఉంటుంది. సో మీరేం చేయండి అంటే ఒక బుక్ మెయింటైన్ చేయండి ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. ఆ బుక్లో మీ టార్గెట్స్ అంటే డైలీ టార్గెట్స్ ప్లస్ మీరు ఎంత అచీవ్ అయ్యారు, 100%లో 70 80 ఎంత అచీవ్ అయ్యారు. సో అట్లా మనకి డే బై డే ఇంక్రీజ్ అవుతుందా చూసుకోండి మనం. సో అది ఒక టైప్ ఆఫ్ మోటివేషన్. మనకి ఎవరో వచ్చి మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు, మనం సెల్ఫ్ మోటివేట్ ఇలా కూడా చేసుకోవచ్చు మనం. సో మీకు ఓవరాల్గా ఒక 10 days తర్వాత 50% నుంచి మీకు ఆటోమేటిక్గా 100% డైలీ టార్గెట్ అనేది అచీవ్ చేస్తారు డెఫినెట్గా. ఓకే, సో ఏంటంటే బీ కాన్ఫిడెంట్. మీ పైన మీకు కాన్ఫిడెంట్గా ఉండండి, వేరే ఏవి ఆలోచించకండి. ఓకే, సో ఐ హోప్ మీ అందరికైతే ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.